నమస్కారం. కంచి వరదరాజస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తి టీవీ సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భగవద్ రామానుజులు సేవించిన దివ్య క్షేత్రం, గజేంద్రుడికి మోక్షం ప్రసాదించిన ఆ శ్రీమన్నారాయణు వెలిసిన మహిమాన్విత క్షేత్రం, సప్తమోక్షపురులలో ఒకటైన కాంచీపురం. ఒకవైపు కామాక్షి అమ్మవారు, మరోవైపు ఏకాంబరేశ్వర స్వామి, మధ్యలో కొంగు బంగారంగా భక్తులను అనుగ్రహిస్తున్న వరదరాజస్వామివారు. మరి ఈ దివ్య క్షేత్రం బ్రహ్మోత్సవ శోభతో ముస్తాబైంది. స్వామివారి వాహన సేవలు, ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంచి గరుడ సేవ గురించి భక్తులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్షేత్ర విశేషాలను మనకు మరింతగా వివరించేందుకు ఈరోజు మన స్టూడియోలో విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. మరి వారితో మాట్లాడదాము, మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. ముందుగా కాంచీపురం వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలకున్న ప్రత్యేకత ఏంటి, అలాగే ఈ ఉత్సవాలకున్న ప్రాచీన కథనం ఏంటి? బ్రహ్మ ప్రారంభం చేసిన ఉత్సవం బ్రహ్మోత్సవం. ఇది మొదటిది. కంచి క్షేత్రానికి ఉండే ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. వేలాది ఆలయాలు ఈ కంచిలో ఉన్నాయి. విష్ణు కంచి, శివ కంచి అన్న పేరిట రెండు విభాగాలుగా కూడా కంచిని మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. సాక్షాత్తు భగవద్ రామానుజులు ఇక్కడ స్వామివారిని సేవ చేసిన వృత్తాంతాలు ఉన్నాయి. అలా ఉండగా వరదరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యం ఏమిటి, ఎందుకింత ప్రత్యేకం? ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ ఫలంగా ఇక్కడ ఒక నది ఉద్భవించింది. అలాగే ఎక్కడ ఏ క్షేత్రంలోనైనా పరంధాముడైన పురుషోత్తముడైన ఆ శ్రీమన్నారాయణమూర్తిని, యజ్ఞమూర్తిని స్తోత్రం చేసే సమయంలో లేని ప్రత్యేకత ఈ క్షేత్రంలో ఏమిటి అంటే, బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞంలోంచి ఉద్భవించిన స్వామి వరదరాజస్వామి. ఇది ప్రత్యేకం. ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు యజ్ఞఫలం కారణంగా ఆవిర్భవించిన ఈ వరదరాజస్వామి మేడి దారువు ఆలో రూపంలో కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తాడు. యజ్ఞంలో నుంచి ఉద్భవించిన కారణం చేత విపరీతమైన వేడి ఉంటుంది. అందుకనే స్వామివారికి నిరంతరం చందన సేవ చేస్తూ ఉంటారు. ఆ వాతావరణం కూడా అక్కడ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక వేడి, ఒక ఉద్వేగం, తెలియకుండానే ఒక వేడి అంతా కూడా మనల్ని ఆవరించి ఉంటుంది. నోట తడి ఆరిపోవడం కూడా అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. యజ్ఞో హి శ్రేష్ఠతమం కర్మ తస్మా దేవమాహ. బ్రహ్మదేవుడే స్వయంగా యజ్ఞం చేసినటువంటి క్షేత్రం కనుక, ఈ క్షేత్రంలో ఆ అగ్నిహోత్రంలో నుంచే ఉద్భవించిన దైవం వరదరాజస్వామి వారు కనుక, బ్రహ్మదేవుడే సాక్షాత్తు స్వయంగా ఉత్సవాలను ప్రారంభం చేసిన నేపథ్యంలో ఇన్ని విశేషాలు ఉన్నాయి. కనుకనే ఇవి కంచి వరదరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు. చాలా అరుదైన అత్యద్భుతమైన విశేషం. 108 దివ్యక్షేత్రాలలో, వైష్ణవ దివ్యక్షేత్రాలలో శ్రీరంగ క్షేత్రం మొట్టమొదటిది. అలాగే ముక్తినాథ స్వామి 106వది కాగా 107, 108 పాలకడలి, పరమవైకుంఠము, పరమపదము అనుకుంటే ఈ 108 క్షేత్రాలను దర్శించిన పుణ్యఫలం కంచి వరదరాజస్వామి వారి ఉత్సవాలను దర్శిస్తే మనకు లభిస్తుంది అని కూడా ఆగమ శాస్త్రం ప్రత్యేకంగా దేవోత్సవే హరేర్దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. ఉత్సవాలలో పరంధాముడిని కొలుచుకోవాలి, దర్శనం చేసుకోవాలి. అలా కొలిచేటటువంటి అపురూపమైన అరుదైనటువంటి దివ్యక్షేత్రం కంచి వరదరాజస్వామి వారి బ్రహ్మోత్సవం. ఇక్కడ చూడాలి స్వామిని. అందుకే అందరం స్వామిని దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది విశేషం. గురుగారు, ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు వివిధ వాహనాలపై విహరిస్తూ ఉంటారు కదా, దీని వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? ఆగమ శాస్త్రాలలో ఉండే ప్రత్యేకత స్వామివారికి మనం నిర్వహించేటటువంటి ఉత్సవ సేవ, అందులోనూ వాహన సేవ. అన్నమయ్య స్వామివారికి ఏ వాహనం ఏ విధంగా ఏ రోజు
వినియోగించినట్లయితే మనకు ఏ ప్రయోజనం లభిస్తుందో కూడా తెలియజేసి ఉన్నాడు. పరంధాముడు సృష్టిలో ఉండేటటువంటి సమస్త జీవకోటి పైన అధికారం కలిగి ఉన్నాడు. ఆయన సృష్టించినవే ఈ చరాచర ప్రపంచమంతా కూడా, సమస్త జీవరాశి కూడా అన్నప్పుడు ఆ జీవరాశిలో ఉండేటటువంటి తత్వం భగవత్తత్వం. సృష్టిలో ఉండేటటువంటి సమస్త వృక్షాలకు తాను ప్రాతినిధ్యం, కల్పవృక్ష వాహనం. భూమి మీద పెరిగేవి సమస్త రాజులందరికీ కూడా తానే ఆధిపత్యం, సర్వభూపాల వాహనం. నీటిలో ఉండేటటువంటి సమస్త జీవకోటికి ప్రాతినిధ్యం, హంసవాహనం. ఆకాశంలో విహరించేటటువంటి సమస్త జీవకోటికి తానే ఆధారం, గరుడ వాహనం. ఇలా చూచినట్లయితే అసలు అన్ని వాహనాల కంటే కూడా పరమోత్తమమైన వాహనం శ్రీవారి వాహనం, పరంధాముడి వాహనం, వరదాయ స్వామి వారి వాహనం ఒకటి ఉంది. ఆ వాహనం ఏమిటి అంటే స్వామివారి నామమే స్వామివారి వాహనం. వారి శ్రీతత్వాన్ని, వారి పరమేశ్వర తత్వాన్ని, పరమేష్ఠి గుణాన్ని మనకు అందించేటటువంటిది వారి నామం, ప్రధానమైన వాహనం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వరదరాజస్వామినే నమః. నామం చెప్పండి. ఆ నామం ఏమిటి? అక్షర సముదాయం. ఇందులో ఏముంది? స్వామి గుణం, స్వామి మహాత్మ్యం, స్వామి ప్రభావం ఉంది. ఆ నామం మనం అనగానే ఆ నామాక్షరాలపైన అధిరోహితుడైన ఆ పరంధాముడు మనకు వచ్చి చేరుతున్నాడు, మనలో చేరుతున్నాడు. నాలిక ఉన్నందువలన ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నామనుకోండి, ఇది వాహనం. ఈ వాహనాన్ని ఆధారం చేసుకుని పరంధాముడు మనలో ప్రవేశిస్తున్నాడు. మనలో పూర్వమే ఉన్న ఆ స్వామి చేత ఈ స్వామి కూడా మిళితం కావడంతో భగవచ్ఛక్తి ద్విగుణీకృతమై ఆనందాన్ని కలిగిస్తుంది. పరమేశ్వరుడికి బ్రహ్మోత్సవాలలో వినియోగించేటటువంటి వాహన సేవలో ఉండే అంతరార్థం ఇదే. మన ఆత్మను అందులో ప్రతీకాయమానంగా నిక్షిప్తం చేసి స్వామివారిని మనమే మోస్తున్నామా? స్వామి సన్నిధానంలో భృత్యస్య భృత్యోహం, దాసస్య దాసోహం అన్నట్లుగా మనల్ని మనం స్వామివారికి అర్పించుకుంటున్నామా? ఈ జ్ఞానం పొందడం కోసమే బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు. ఇది విశేషం. గురుగారు, ఈ కంచి గరుడ సేవ ప్రపంచ ప్రఖ్యాతి చెందింది కదా, గరుడ సేవకున్న విశిష్టత ఏంటి? అలాగే ఆ రోజు దర్శించుకున్న భక్తులకు ఎటువంటి ఫలితాలు లభిస్తాయి? గరుడ సేవలో స్వామివారిని దర్శనం చేసుకుంటే సంతానపరమైన చిక్కులు తొలగిపోతాయి. సంతానం కానటువంటి వారికి సంతాన భాగ్యం, సంతానం కలిగినప్పటికీ ఆ సంతానం తమకు దూరంగా ఉన్నా, తమకు ఇబ్బంది కలిగించిన, దూర తీరాలలో విదేశాలలో వారి వారి అభ్యున్నతి కోరే విధంగా వారు సంచారం చేస్తూ మనకు భౌతికంగా దూరంగా ఉన్నా మానసికంగా వారిని మనకు దగ్గర చేసేదే గరుడ సేవ. ఇందులో కంచి గరుడ సేవ తెలుగు జాతీయాలలో ఒక ప్రత్యేకమైనటువంటి పలుకుబడి. ఎవరైనా ఇంట్లో ఉండి ఏ పని చేయకుండా ఉదయం మధ్యాహ్నం రాత్రి కాలాలు 3 పూటల 3 పూటల కుంభాలు మేస్తూ అలా కూర్చొని ఉంటే ఆ ఇంటి యజమానురాలతో చెప్పే మాట, ఎందుకు ఈ కంచి గరుడ సేవ, ఎంతకాలం ఇలా ఇంట్లో పొమ్మనకూడదు అంటూ ఉంటాడు. ఈ ఐడియా, ఈ ఇడియమాటిక్ లాంగ్వేజ్ లేదా ఈ జాతీయం నుడికారం ఎలా వచ్చింది అంటే కంచిలో వరదరాజ స్వామి వారి ఆలయంలో ఉండే ఈ గరుత్మంతుని విగ్రహం చాలా పెద్దది, మూల విరాట్ కంటే కూడా పెద్దది. పైగా ఎంత బరువు ఉంటుంది అంటే 8 మంది 10 మంది కలిస్తే కానీ ఆ విగ్రహాన్ని కదలపలేరు, అంత బరువు అయింది. పైగా సంవత్సర కాలంలో ఏనాడు కూడా స్వామివారు ఈ కంచి గరుడ సేవను వినియోగించరు, అలా ఉంటుందంతే. దాంతో ఈ జాతీయం కంచి గరుడ సేవ అన్న పదం తెలుగువారి గృహాలలో సుప్రసిద్ధమైపోయింది. కంచి గరుడ సేవ ఇందుకే అంటారు. శ్రీవారు కూడా గరుత్మంతుల వారిని వినియోగించి తన జీవితకాలంలో ఎప్పుడూ ఎక్కడా ఒక్కసారి కూడా ఏ రాక్షస సంహారం చేసిన దాఖలాలు లేవండి. ఒక్క నరకాసుర వధ కోసమై వెళ్ళిన సమయంలో సత్యభామా సమేతుడై
కేళి లీలాప్రాయంగా మినహాయిస్తే మట్టుకు ఇంకెప్పుడూ కూడా అంతెందుకు గరుత్మంతుల వారు పరిగెడుతూ వెనుక వస్తున్నారు. స్వామివారు సిరికింజప్పడు శంఖచక్రయుగమం చేదో సంధింపడే పరివారం పుంజీరడు. శ్రీదేవి యొక్క చీరకొంగు వేలికి చుట్టుకుని అలా పరిగెడుతూ వస్తున్నాడు. గజేంద్రుడిని రక్షించడం కోసం ఆ వెనకాతల వచ్చిన పరివారంలో ఎవరున్నారో గరుత్మంతుడే ఉన్నాడు. మరి శ్రీవారు ఏమైనా అధిరోహించారా? లేదుగా. కనుక సదాసేవలో ఉండేటటువంటి పరంధాముడు, ఆ పరంధాముడు సేవించుకోవాలి అని కోరుకునేటటువంటి భాగవతోత్తముడు గరుత్మంతుడు. మనకందరికీ కూడా గరుత్మంతుడు ప్రతీక. అందుకే స్వామి సేవలో ఎప్పుడు అవసరమవుతుందా అంటూ కూర్చుంటాడు. కనుక మనకందరికీ ప్రతీకగా ఉండేటటువంటి ఆ గరుత్మంతుడు శ్రీవారి ఆలయంలో సదా ఒక మోకాలు నేలపైన, ఒక అరికాలు నేలలో అంటే భూమిపైన ఉంచి, మోకాలు గాలిలో ఉంచి సిద్ధంగా ఎగరడానికి ఇలా 2 చేతులు పెట్టుకుని కూర్చుంటాడు. ఎప్పుడొచ్చి స్వామివారు కూర్చుంటారా, ఎగిరిపోదామా అని. అలా సదా మీ సేవలో అని చెప్పే లక్షణం మనలో పెరగాలి. నాలుకంటూ ఉంది, శ్రీవారి నామమే చెప్పాలి. చెవులంటూ ఉన్నాయి, శ్రీవారి నామమే వినాలి. కళ్ళంటూ ఉన్నాయి, శ్రీవారిని చూడాలి. సదా మీ సేవలో మీ సేవలో మీ సేవలో అనే గుణం మనలో పెంచడం కోసమే గరుత్మంతుల వారి సేవ. అది కంచి గరుడ సేవ. ఇందుకే ప్రత్యేకం. గురుగారు, బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞం చేస్తుండగా సరస్వతీ నది వేగవతిగా మారి ఆ యజ్ఞాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా విష్ణుమూర్తి వచ్చి దాన్ని సంరక్షించారని చెప్తూ ఉంటారు కదా, ఈ లీల వెనుకున్న అంతరార్థం ఏంటి? లీలావతి, వేగవతి, వేగస్మృతి, విశోక, కంటకి అని నదుల పేర్లన్నీ కూడా చెప్తూ ఉంటాం. సరస్వతి ఈ నది ఉనికి ఎక్కడో మానా అన్న నది రూపంలో, మానా అనే క్షేత్రంలో కాశ్మీరంలో చూస్తూ ఉంటాం. 1 కిలోమీటర్ మాత్రమే ప్రవహించి లోయలో అంతర్ధానం అవుతుంది. మళ్ళీ ఈ సరస్వతి కరీంనగర్లో కనిపిస్తుంది, కాళింది నది వద్ద అంటే ప్రయాగలో కనిపిస్తుంది, త్రివేణి సంగమంలో. మళ్ళీ మనకు కావేరీ నది వద్ద కనిపిస్తుంది. ఎక్కడ ఏ 2 నదులు సంగమించినా అక్కడ కనిపిస్తుంది. ఈ నదులకు సంబంధించిన పురాణం అంతా కూడా ఎలాంటిది అంటే, ప్రాచీన పురాణ విజ్ఞానం నదుల అనుసంధానం అత్యవసరం అంటూ నిగ్గు తేల్చింది. నదులతో మరి ఒక నదిని కలయికగా గుర్తించిన చోట మనం పూజించి ఆ నదులను సంరక్షించుకోగలిగితే దేశాన్ని ఈ నదులు సస్యశ్యామలం చేస్తాయి. ఇలాంటి నేపథ్యంలోనే బ్రహ్మదేవుడికి యజ్ఞాన్ని శ్రేష్టంగా నిర్వహిస్తూ ఉండగా యజ్ఞో హి శ్రేష్ఠతమం కర్మ తస్మా దేవమాహ. ఈ నదికి వచ్చేటటువంటి అలలు, నురగలు, తరగలతో ప్రవాహం ఉప్పొంగుతూ యజ్ఞవేదికను ముంచివేసే విధంగా రాగా పరంధాముడు చక్రాన్ని ప్రయోగించేటట్లుగా సుదర్శన చక్రధారి అయి తన తీవ్ర రూపాన్ని చూపిన క్షేత్రం ఇదే. ఈ ఒక్క క్షేత్రంలోనే శ్రీవారు తన చేతిలో ఉగ్రమైన రూపంతో ఆ సుదర్శన చక్రాన్ని కాస్త ఇలా చేయి ముందుకు తీసుకువెళ్ళిన రూపాన్ని మనం చూడవచ్చు. శంకుచక్రాలు ప్రసన్నంగా ఉండడం వేరు, ఇందులో ఆ చక్రం కాస్త దూరంగా ఉండడం వేరు. ఈ క్షేత్రంలో స్వామి ఉగ్ర రూపాన్ని మనం చూస్తాం. పురాణ కథనాలు మనకు చెప్పే సారాంశం ఏమిటి అంటే, నీటిని కాపాడుకోవాలి, నీటి ఉరవడిని గుర్తించి గ్రహించి ప్రయోజనాన్ని తెలుసుకునే విధంగా, సాధించే విధంగా మన జీవితాన్ని మనం మలచుకోవాలి. వేగవతి లేదా విశోక, గండకి ఇలాంటి అనేక పేర్లతో మనం నదులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నదీమ తల్లులు, మాతృమూర్తులు ఈ నదులన్నీ కూడా. సరస్వతి అన్ని నదులను అనుసంధానం చేసేటటువంటి మహాత్మ్యం కలది కనుక ఈ క్షేత్రం నిజంగానే ఈ విధమైన కథనాలతో సుప్రసిద్ధం. ఈ విధంగానైనా మనం బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గరుడాళ్వారి గారి సన్నిధానంలో ఉండేటటువంటి వరదరాజస్వామి వారి ఉత్సవం చూడడం కోసమైనా విశేషాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, గజేంద్రుడికి మోక్షం ప్రసాదించి భక్తుల కోరికలను తీర్చే వరప్రదాతగా వరదరాజస్వామి ఏ విధంగా ప్రసిద్ధి చెందారు? వరదరాజస్వామి పరంధాముడు గజేంద్రుడిని రక్షించే సమయంలో వేరే ఏ విధమైన అవతారం ధరించలేదు. ఎలా ఉన్నాడో అలా
వచ్చేశాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. రావే కావవే సంరక్షించవే, ఈ మూడు విన్నాడా స్వామి. భక్తుడు రమ్మన్నాడు కదా, వచ్చేశాడు. ఎలా ఉన్నాడో అలా. చూడవే, చూచాడు. సంరక్షించవే, రక్షించాడు. ఇక్కడ ఒక చిన్న మెలిక కూడా ఉంది. గజేంద్రుడిని మాత్రమే రక్షించాలి, కానీ మొసలిని శిక్షించాలి. ఇది రెండవ అర్థం. సంసారానికి, మనలో ఉండేటటువంటి కోరికలకు ఈ మొసలి ప్రతీక. పూర్వజన్మలో ఆ మొసలి ఒక గంధర్వుడు, హుహు అనే పేరు గల గంధర్వుడు. శాప విమోచనం కావాలి. ఒకవైపు గజేంద్రుడిని రక్షిస్తూనే ఈ వరదరాజస్వామి ఆ మొకరిని చక్రాన్ని ప్రయోగించి ముక్కలు చేయడం, సుదర్శన చక్రాన్ని ప్రయోగించేటటువంటి నేపథ్యం ఇక్కడ. మనలో ఉండేటటువంటి కోరికలు, సంసారం పట్ల మమకారం, ధనం, కీర్తి, కాంత, కనకాలు, ఈ అన్నింటి కారణం చేత ఈ లోకానికి మనం బంధింపబడి ఉన్నాం. ఈ బంధనాలు విడిచిపెట్టుకోవడమే మోక్షం. ముచిల్ మోక్షనే అన్న శబ్దానికి అర్థం అది. డబ్బు పైన వ్యామోహం, సంపాదన పైన వ్యామోహం, కీర్తికాంక్ష పైన వ్యామోహం, ఒకటి విడిచిపెట్టుకుంటూ ఉండాలి. అంత సులభంగా పోవివి. ఇవి పోవాలి అంటే విపరీతమైన విశేషమైన తపస్సు కావాలి. ఆ తపస్సుకు చేసే కారణం ఎవరు? శ్రీమన్నారాయణమూర్తే. స్వామి అనుగ్రహం లేకపోతే మనకు మోక్షం లభించదు. ముక్తినాథుని దర్శనం కావాలి. అది ఇక్కడ కంచి వరదాస్వామి వారి సన్నిధిలో మనం పొందగలుగుతాం. కనుకనే గజేంద్రుడు అంటే మనం, మొసలి అంటే సంసారం పైన మనలో ఉండేటటువంటి మమకారం. ఈ బంధనం నుంచి మనం విముక్తి పొందాలి అంటే ఆ పరంధాముడి పాదములు తప్ప అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, నీవు తప్ప నాకు మరో మార్గం లేదు అనేటట్లుగా మనం ఆ పరంధాముడిని దీర్ఘ శరణాగతి పొందడం. స్వామి నీవే, స్వామి నీవే అంటే చాలు, రక్షిస్తాడుగా. అందుకే కూర్చుని ఉన్నాడు ఆయన. ఆయన పని ఏమిటి? ఎవరు నన్ను కాపాడమని కోరుతారో, ఎవరు నన్ను ఆశ్రయిస్తారో, ఎవరు నన్ను నా పేరు జపం చేస్తారో వాళ్ళని కాపాడడమే పనిగా ఉంది ఆయనకి. మనకందరికీ వేరే పనులు ఉంటాయి. ఆయనకు ఉండే ఒకే పని, ఎవరు తనను కోరుకుంటారో, ఎవరు తనను ప్రార్థిస్తారో, ఎవరు తనను రక్షించమని అడుగుతూ ఉంటారో సదా అదే పని కోసం వేచి ఉంటాడు. పరంధాముడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే వెనకాతలే వచ్చేటటువంటి ఆ మహాలక్ష్మి మనస్సులో ఎన్నో ఆలోచనలు. ఏమిటి ఈయన చెప్పకుండా పరిగెడిపోతున్నాడు? బహుశా ఎవరైనా వస్త్రాభరణం చేస్తూ ఉంటే రక్షించండి అన్నారా? బహుశా ఎవరైనా తీసుకువెళ్ళి ఏ అలంకరణలో ఉంచితే ఏడుస్తూ ఉంటే రక్షించమని కోరారా? బహుశా ఏ భక్తుడినైనా వాళ్ళ తండ్రి గారు చావగొడుతూ ఉంటే, మోదుతూ ఉంటే స్తంభాలలో ఉండి ఇక్కడ రావా అంటే పరిగెడుతున్నాడా? ఇలా ఆ మహాతల్లి జగజ్జనని లక్ష్మీదేవి మనస్సులో ఎన్నో ఆలోచనలు. పరంధాముడికి ఉండే ఒకే ఒక్క పని, ఎవరు తనను కాపాడమని కోరతారో వాళ్ళని కాపాడుతూ ఉండడం. అది ఈ క్షేత్రంలోనే మనకు అనుభవైక వేద్యం. అందుకే మన వారంతా కూడా ఏం చెప్పినా ఏముంది, కథ కంచికి మనం ఇంటికి అనేవాళ్ళు. ఇది అర్థం. జీవులమైన మనకందరికీ కూడా చేరుకోవలసిన చిట్ట చివరి గమ్యం ఈ క్షేత్రం, కంచి క్షేత్రం. గురుగారు, వరదరాజస్వామి ఆలయం ఉన్న కొండను హస్తిగిరి అని పిలుస్తూ ఉంటారు కదా, ఈ పేరు వెనుకున్న అసలైన రహస్యం ఏంటి? ఇప్పుడు సింహాచలం, సింహం రూపంలో ఆ కొండ చివర మనకు కనిపిస్తుంది. వరాహగిరి, ఆ కొండ యొక్క చివర ఆదివరాహస్వామి వారి రూపం వలె భాసిస్తుంది. కైలాస పర్వతం, ఆ పర్వతం అగ్రభాగం శివపురాణంలో ఉండేటటువంటి కైలాస వర్ణనను పోలి ఉంటుంది. అలాగే ఈ కంచిలో ఉండేటటువంటి దివ్యక్షేత్రం హస్తిగిరి. హస్తి అంటే ఏనుగు. మదించిన ఆ ఏనుగు కుంభస్థలం ఎలా ఉంటుందో అలా ఈ కొండ కనిపిస్తూ ఉండగా ఒక్కసారి ఆ ఆలయం, ఆ కొండ, ఆ వృత్తాంతమంతా కూడా మన దృష్టికి తెచ్చే విధంగా. ఏ వృత్తాంతం?
గజేంద్ర వృత్తాంతం, కరి మకరి వృత్తాంతం, గజేంద్ర మోక్షణ కథ వృత్తాంతం, ఇదంతా కూడా మనకు జ్ఞప్తికి తెచ్చే విధంగా ఉన్న కారణం చేత ఈ కొండను హస్తిగిరి అన్నారు. ఇది విశేషం. గురుగారు, ఈ ఆలయంలో బంగారు వెండి బలులను తాకుతూ ఉంటారు కదా భక్తులు, దీని వెనుకున్న కథ ఏంటి? అలాగే జ్యోతిష పరంగా ఆధ్యాత్మిక పరంగా దీని వెనుకున్న రహస్యం ఏంటి? ఏ జీవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. గోడ మీద పాకేటటువంటి ఆ జీవి బల్లి మనకు అనారోగ్య హేతువు. మన గృహాలలో కూడా ఆ బల్లి గోడని బదలి మారిన శీతోష్ణ పరిస్థితుల కారణంగా మన మీద పడినట్లయితే ఏ శరీరం మీద పడుతుందో ఆ శరీరం గగురుపాటుకు అదురుపాటుకు లోనవుతుంది. బల్లిపాటు అన్న పేరిట మన పంచాంగాలు జ్యోతిర్విజ్ఞానంలో శకున శాస్త్రంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్నే మనకు అందించి ఉన్నాయి. పాదం మీద బల్లి పడితే ప్రయాణం, శిరస్సు మీద బల్లి పడితే కలహం. ఇలాంటి జ్యోతిషపరమైనటువంటి సందర్భాలలో విశేషాంశాలలో కంచిలో ఉండేటటువంటి బంగారు బల్లి, వెండి బల్లి, వీటిని తలచుకున్నా చాలు, వీటిని స్పృశించి వచ్చిన వారిని చూచి నమస్కరించినా చాలు, లేదా కంచి వరదరాజస్వామినే నమః అంటూ స్వామి నామాన్ని తలుచుకున్నా చాలు, ముందుగా మనలో భయం తొలగిపోతుంది. ఇది విశేషం. గురుగారు, ప్రతి 40 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే అనంత సరస్సు నుండి వరదరాజస్వామిని బయటికి తీస్తూ ఉంటారు కదా, దీనికి ఎందుకంత ప్రత్యేకత కలిగింది? అలాగే 2019లో దీన్ని తీశారు కాబట్టి అప్పుడు ఎంత విశేష ప్రాధాన్యత సంతరించుకుంది? ముందుగా మనం అర్చామూర్తి, ఉత్సవమూర్తి, ముఖ్య ప్రాణదైవం, ఈ శబ్దాలని మనం బాగా అన్వయం చేసుకుందాం. వరదరాజస్వామి వారి ఆలయంలో ఉండే ఈ ఆనందం అన్న పేరిట ఉన్న కొలనులో ఉండే ఆ అర్చామూర్తి అత్తి వరదరాజస్వామి వారి ఉత్సవమూర్తి. అత్తి మేడి చెట్టు, ఇంత పెద్దనైన అర్చామూర్తి కొలనులో 40 సంవత్సరాల కాలం పాటు నీటిలోనే ఉన్నప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. 2019వ సంవత్సరం ఆ ఉత్సవాలకు సంబంధించిన విశేష ఉత్సవం. 40 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి నిజరూపాన్ని మనకు దర్శన భాగ్యంగా అందించేటటువంటి స్వామివారు తన నిజరూప దర్శనాన్ని ఇలా 40 సంవత్సరాలకు ఒకసారి అనుగ్రహించేటటువంటి సందర్భం 2019వ సంవత్సరంలో ఏర్పడింది. నాటి నుంచి 40 సంవత్సరాలకు మళ్ళీ ఈ ఉత్సవమూర్తిని మనం చూడగలుగుతాం. అది విశేషం. 40 సంవత్సరాలకే ఎందుకు అన్నప్పుడు దానికి మండల కాల దీక్ష అనే ఒక దీక్షను ఆగమ నియమం సూచిస్తుంది. 40 సంవత్సరాల కాలం విశేషమైన దీక్ష. అంతకాలం పాటించలేనటువంటి మనమంతా కూడా సామాన్యమైన సందర్భాలలో 1 సంవత్సర కాలంలో 40 రోజుల పాటు మండల దీక్ష అని చేస్తూ ఉంటాం. 100 సంవత్సరాల ఆయుర్దాయంకల మానవ జీవితంలో మండల దీక్ష అంటే 40 సంవత్సరాలు. స్వామివారి నిజరూప దర్శనం అలా మనకు 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే లభ్యం. ఆ సంవత్సరం 2019వ సంవత్సరం. అందులోనూ మేడి చెట్టుతో చేసిన ఈ స్వరూపం ఇంతకాలం నీటిలో ఉన్నా కూడా ఏ విధంగా కూడా ప్రకృతికి ఉత్పాతాదులకు నీటి వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులకు లోను కాదు కదా. ఇది శ్రీమన్నారాయణమూర్తి మహాత్మ్యం, విశేషం. అందుకే ఉత్సవం, అది విశేషం. గురుగారు, వరదరాజస్వామికి సమర్పించే ప్రసాదాలలో కాంచీపురం ఇడ్లీ ఎంతో ప్రఖ్యాతి చెందింది కదా, అది ఎందుకంత ప్రత్యేకత? అలాగే దీనిని ఎటువంటి నియమ నిష్టలతో ఆలయంలో తయారు చేస్తూ ఉంటారు? ఒరిస్సా పూరీ క్షేత్రంలో ఛప్పన్ భోగ్ అన్న పేరిట 56 నివేదనలు సమర్పిస్తారు. అది ఎలాగో కాంచీపురం వరదరాజస్వామి వారి సన్నిధానంలో అర్పించేటటువంటి నివేదనలలో ఈ ఉత్సవంలో ప్రత్యేకంగా అర్పించేటటువంటి నైవేద్యం పిండితో చేసేటటువంటి పదార్థం. మనం దానిని ఇడ్లీ అని పిలుచుకుంటూ ఉంటాం. ప్రత్యేకత ఏమీ లేదు. మనం ఏది చెప్తూ ఉంటామో అది ప్రత్యేకంగా మారిపోతూ ఉంటుంది. ఈ వస్తువుకు ప్రత్యేకత మనం అందించాం. తిరుమలలో లడ్డు ప్రత్యేకమైన నైవేద్యం.
1931వ సంవత్సరం కంటే పూర్వం తిరుమలలో లడ్డూ లేదు. ఈ కంచి క్షేత్రంలో ఇడ్లీ పేరిట మనం అర్పించేటటువంటి ఆవిరిపైన ఉడిపించే కుడుమిది. ఆవిరిపైన ఉడికించే ఈ కుడుములో ఉప్పు లేదు, కారం లేదు, నూనె లేదు. ఈ క్షేత్రం వేడితో కూడుకున్న ప్రాంతం, ఉద్విగ్నతాభరితమైనటువంటి ప్రాంతం. గజేంద్ర మోక్షణ కథ నేపథ్యంలో మన మనస్సు కుతకుతమని ఆవిరిపైన ఉడికేటట్లుగా మన మనస్సు కాలిపోతూ ఉంటుంది. శాంతి కావాలి, భగవత్ ప్రసాదం కావాలి. వివిధ కారణాల చేత ఏ విధమైన అంటు మైల లేదా ఆచార సంబంధమైన దోషాలు లేని పదార్థం కాబట్టి ఈ పదార్థాన్ని ఆవిరిపైన ఉడకబెట్టిన కుడుము దీని నివేదనగా సమర్పిస్తారు. ఇది విశేషం. గురుగారు, భగవద్ రామానుజులు ఈ క్షేత్రంలో తీర్థ కైంకర్యాలు చేశారని వింటూ ఉంటాం కదా. అయితే ఈ క్షేత్రం యొక్క ప్రభావము ఆయన జీవితం పైన ఏ విధంగా పడింది? అసలు కంచి క్షేత్రానికి భగవద్ రామానుజులకు ఎంత అవినాభావ సంబంధమో, ఎంత జీవనమంతా కూడా ఇద్దరూ ఒక్కటే అన్నట్లుగా ఈ కంచి క్షేత్రంలోనే భగవద్ రామానుజుల వారు జీవితమంతా కాలం గడిపేద్దామా అన్న పరిస్థితులు కూడా వారు తెచ్చుకున్నారు. అంత ఆనందంగా ఉన్నారు. సన్యాసాశ్రమం స్వీకరించకంటే పూర్వం ఇక్కడే భగవద్ రామానుజులు శ్రీవారికి ఆలవట్ట కైంకర్యం అన్న పేరిట నది నుంచి నీరు తీసుకువచ్చి స్వామివారికి అభిషేక సేవ నిత్యము ఆచరించేటటువంటి వారు. స్నపన సేవ అనాలి. ఉత్సవమూర్తి కదా, అభిషేక ప్రీతికరుడిగా ఉండే శివుడి విషయంలో మనం అభిషేకము అంటాం. ఇక్కడ ఆ స్వామి చక్కగా రూపంగా కనిపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ స్నపన సేవ. భగవద్ రామానుజుల వారు శ్రీవారికి స్నపన సేవ నిర్వహించేవారు. అనంతరం గురుముఖత సన్యాస దీక్ష తీసుకున్న అనంతరం షడ్వార్తలను ఇక్కడే రూపొందించుకొని ప్రపంచమంతా కూడా వైష్ణవ ధర్మాన్ని ప్రచారం చేసే నిమిత్తమై తన దీక్షా సంకల్పకం ఇక్కడే ఆధారం చేసుకున్నారు. ఇదే దీక్ష, ఇదే నిబద్ధతతో ప్రపంచమంతా కూడా వైష్ణవ ధర్మాన్ని ప్రాచుర్య రూపంలో ప్రచారం చేయాలి. షడ్వార్తలకు ఇక్కడే రూపకల్పన జరిగింది. తనకు సన్యాసాశ్రమం ఇచ్చిన వేదిక ఇది కావడం, అలాగే ప్రస్థానత్రయాలకు భాష్యం రచించాలి అనే సంకల్పానికి ఇక్కడే ప్రారంభం, అంకురారోపణం జరగడం, భగవంతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి సేవలలో ప్రధానమైనటువంటి స్నపన సేవకు ఇక్కడే శ్రీవారు ఆ విధంగా రామానుజుల వారి చేత ఉండే ఆ సేవను స్వీకరించడం, ఇక్కడ సుదీర్ఘకాలంగా భగవద్ రామానుజులు తన 120 సంవత్సరాల కాలంలో సుదీర్ఘం ఇక్కడే కాలం గడపడం, ఇలాంటి నేపథ్యంలో కంచి క్షేత్రంలో వరదరాజ స్వామి వారి క్షేత్రంలో భగవద్ రామానుజుల దర్శనం సన్నిధి. మనం కూడా ఎప్పుడైనా ఆ ఆలయానికి వెళితే భగవద్ రామానుజుల సన్నిధిని ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటాం. అది విశేషం. వరదరాజ స్వామి వారి ఆలయంలో శ్రీశైల పూర్ణుల ద్వారా దీక్ష స్వీకరించాలి రామానుజులు. ఇది మరో విశేషం. గురుగారు, ఈ బ్రహ్మోత్సవాలకు ప్రత్యక్షంగా వెళ్ళి దర్శించలేని భక్తులు ఇంట్లో నుంచే ఏ విధంగా పూజలు, ఏ నామస్మరణ చేస్తే దాని ఫలితం పొందుతారు? ప్రత్యక్షంగా వెళితే ఉండే ప్రయోజనం వేరు. అక్కడ ప్రకృతి, పర్యావరణం, చెట్లు, చేమలు, గాలి, ప్రసాదాలు ఇవన్నీ కూడా మేలు కలిగించేవే. కానీ నేటి జీవన పరిస్థితులలో, వాతావరణ నేపథ్యంలో ప్రత్యక్షంగా వెళ్ళలేని వారే అధికంగా మనకు కనిపిస్తున్నారు. వృద్ధులు, యువకులు, వివిధ ఉద్యోగాల కారణం చేత వివిధ హోదాలలో ప్రధానంగా ఉండేవారు ప్రత్యక్షంగా వెళ్ళడమా లేక మనసులో స్వామిని నిలుపుకోవడమా? మనం కాశీకి వెళ్ళడమా లేక మనం కంచి వరదరాజ స్వామి వారి సన్నిధానానికి వెళ్ళడమా లేక మనం ఉన్న చోటే కంచి వరదరాజ స్వామి వారి నివాస క్షేత్రంగా మార్చుకోవడమా? మనం ఉన్న చోటే కాశీ క్షేత్రంగా మార్చుకోవడమా? చాలా విశేషం కాదు. అలాంటప్పుడు మనం ఉన్న చోటునే భగవత్ క్షేత్రంగా మార్చుకోవడం విశేషం. ఎలా చేయాలి? మన ఇంటిలో పెరుమాళ్ళని ఎక్కడైతే మనం ఆహ్వానించి పూజ నిత్య కైంకర్యాదులు సమర్పిస్తున్నామో ఆ స్థలంలో వరదరాజ స్వామి వారి చిత్రపటాన్ని ఒకటి సేకరించి
పుష్పమాలిక చేత అర్చించి స్వామి సన్నిధానంలో ఆవిరి కుడుములను మన ఇంటిలో మనం ప్రేమతో సిద్ధం చేసి, స్వామి ఇవి మా చేతనైనటువంటి స్థితిలో మీకు సమర్పించేటటువంటి నివేదనలు సమర్పిస్తున్నాను తండ్రి, నన్ను గజేంద్రుడిని రక్షించినట్లుగా రక్షించవలసింది అని కోరుకోవాలి. అనంతరం మనం సిద్ధం చేసిన ఈ నివేదనలను అందరితో పంచుకోవాలి. భగవత్ సేవ ఏ విధంగా చేసినా ప్రధాన లక్ష్యం అందరితో ఆనందాన్ని పంచుకోవడం. నా దేవుడు అనకూడదు, మన దేవుడు అనాలి. దేవుడి సేవలో పల్లకి వినియోగిస్తారు. ఆ పల్లకీకి 4 బోయీలు ఉంటారు. ఈ మనస్సులో ఉండేటటువంటి 4 భాగాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము. ఈ 4 ద్వారా పరమాత్మ నామాన్ని ఆ స్వామికి ప్రధానమైన వాహనంగా మనం గుర్తించి మన మనస్సులో నిలుపుకునే విధంగా మనం సంకల్పం చేయడమే ఇంట్లో ఉండి స్వామిని సేవించే విధానం. మన ఇంట్లో పెరుమాళను సేవించుకుందాం. అవకాశం పరమాత్ముడు ఇస్తే వెళ్ళే ప్రయత్నం చేద్దాం, లేదా అందరిలో పరమాత్మను చూసే ప్రయత్నము చేద్దాం. ఉత్సాహంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యదాయకంగా ఈ 4 మనం పరమాత్మని తలచుకుంటే చాలు, మన ఇంట్లోనే స్వామి ప్రత్యక్షమవుతాడు, సదా మనకు ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఇది విషయం. వీక్షించారుగా కంచి వరదరాజస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తి టీవీ సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం వరదరాజ వైభవం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.